1.5 లక్ష ఫోన్ స్కూటీలో పెట్టి మర్చిపోయి వెళ్ళిపోయాను. తప్పు నాది ఎందుకు అవుద్ది? తప్పు నాది కానే కాదు, మా అమ్మదే తప్పు. ఒకసారి 2 సార్లు జరిగితే నాకు తప్పు అనొచ్చు, ప్రతిసారి జరిగేదానికి మళ్ళీ నాకే పని చెప్పిందంటే మా అమ్మదే తప్పు. పొంగిన పాలను అలా క్లీన్ చేస్తా ఉంటే వెనక నుంచి ఏ మాట అయితే వినపడకూడదు అనుకున్నాను అదే మాట వినపడింది. నా ఊపిరి నల్లుకుంటూ నా ప్రాణాన్ని అరిచేతుల్లో పెట్టుకుని అలా బెడ్రూమ్లోకి వెళ్ళి తలుపు అయితే వేసేసుకున్నాను. నేను రాను. నేటి బాల్లే రేపటి పౌరులు అనే మాట మా తాత బొచ్చ పెదపిచ్చే చిన్నప్పుడు నాటి మాట ఇప్పుడు మాట, కానీ ఇప్పుడు నేటి బచ్చాలే రేపటి లుచ్చాలన్నట్టు సిచ్యువేషన్ తయారైపోయి. ఏం కండలు చూపిస్తున్నావు నా ముందరే పోజులా? చూపించొద్దు. ఎందుకొద్దు? నీ కండలే ఉన్నాయి, నా వెనక కాన్సారే ఉందన్నమాట. నాతో పెట్టుకున్నావు రేపు ఉదయం న్యూస్ పేపర్ లో కండల వీరుడు కనుమూసాడు అని హెడ్లైన్స్ లో. రేపు పూజలో గంధం తీసుకురారా అంటే షాప్కి వెళ్ళి గంధం తీసుకురావాలా పసుపు తీసుకురావాలా తేడా తెలియక 2 తీసుకొచ్చారా. కానీ ఇప్పటి పిల్లకాయలు గంధం తీసుకురారంటే షాప్ లోకి వెళ్ళి అమ్మాయితో పూజకు వాడేది గంధం రోజు రోజుకి పెరుగుతుంది నీ అన్నం అని చెప్పి అమ్మాయిలు సెట్ చేసుకుంటున్నారు. అలా నైస్ గా బ్లాగింగ్ చేసుకుంటూ షాప్ లోకి వెళ్ళిపోతా ఉన్నాను అనమాట సామాన్లు కొనుక్కుందానికి. కానీ నిజానికి నా ఫోన్ అయితే నా జోబీలో లేదనమాట, స్కూటీలోనే ఉండిపోయింది. ఫోన్ స్కూటీలో మర్చిపోయి వచ్చాను. దెబ్బ మీద దెబ్బ, ట్విస్ట్ మీద ట్విస్ట్ మామూలుగా ఉంటుంది. కింద లింక్ మీద క్లిక్ చేసి ఫుల్ వీడియో చూసి ఫుల్ గా వేసుకుని ఉంటా బాయ్.